గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే తమకు జన్మించిన అబ్బాయికి శివరామని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనవరి 31న వీరికి కవలలు జన్మించారు. ఒక బాబు పాప జన్మించిన విషయం కూడా తెలిసిందే. హైదరాబాద్లోని 11న హైదరాబాద్లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ పేర్ల వెనుక ఉన్నటువంటి అర్థాలను, వాటి ప్రాముఖ్యతను వివరించారు. కుమారుడి పేరు శివరాంలో శివుడు, రాముడితో పాటుగా తన తండ్రి చిరంజీవి అయినటువంటి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ కూడా కలిసి ఉంటుందని, అందులో శివ అలాగే తన పేరులో ఉన్నటువంటి రాముని కలిపి శివరామని కొడుకుకి నామకరణం చేసినట్లు చెప్పారు. అలాగే కుమార్తె పేరు అన్విరాదేవి, అపరిమితమైనటువంటి ధైర్యం, దైవికమైనటువంటి శ్రీశక్తి అని అర్థం వచ్చేలా పెట్టామని కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో, వారి భాగస్వామ్యంతో ఈ పేర్లను ఎంపిక చేస్తామని చరణ్ అన్నారు. 2023లో జన్మించిన క్లీంకార తర్వాత చరణ్ ఉపాసన దంపతులకు శివరాం, అన్విరా మూడవ సంతానంగా ఉన్నారు.